తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరితగతిన 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని జూలై 31న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకరే నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. కోర్టు తీర్పు చూసిన తర్వాత స్పందిస్తా. ఎమ్మెల్యేలకు గతంలోనే నోటీసులు ఇచ్చాం. న్యాయ నిపుణులను సంప్రదిస్తామని చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారారంటూ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిర్యాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ గతంలో స్పీకర్కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రానున్న 3 నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందని కేటీఆర్ చెప్పారు. ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.